నేను డైలీ జిమ్ కి వెళ్తాను, అది మీరు చూస్తున్నారు. కానీ నాకు ఇంకా 6 ప్యాక్ రాలేదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ టైం పడుతుంది. కానీ 7 days లో నేను నేర్చుకున్నది ఒకటే, మనం తినే ఫుడ్ కరెక్ట్ గా లేకపోతే జిమ్ చేసిన వేస్ట్ అని. ఇప్పుడే నేను కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చాను. డే 3 లో క్యాలరీస్ కౌంట్ నుంచి డే 6 లో మ్యాక్రోస్ బ్యాలెన్స్ దాకా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న లాజిక్ మొత్తాన్ని ఈ రోజు ఈ 30 days ప్లాన్ లో రాసి ఉంచాం. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం తినే టైమింగ్స్ ఎలా ఉండాలంటే 9 to 8 లా ఉండాలి. అప్పుడు మీ పోర్షన్ ఎలా ఉండాలంటే మీ ప్లేట్ లో 50% ఏదో ఒక వెజిటేబుల్ కూర, మిగతా 50% ఏదో ఒక ప్రోటీన్ అండ్ అన్నం మాత్రమే ఉండాలి. పప్పు గుడ్ని వీక్లీ 4 times అన్నా తినండి, పర్వాలేదు, కానీ పోర్షన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీటితో పాటు నో షుగర్ మోర్ వాటర్, అంటే మీరు హైడ్రేషన్ కోసం డైలీ 4 to 5 liters వాటర్ కన్ఫర్మ్ గా తీసుకోవాలి. ఇది ఫాలో అవ్వండి 1 month పాటు, మీ రిజల్ట్స్ మీరే చూస్తారు. నేను జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాను, కానీ నేను చాలా మందిని చూసాను ఎలా అంటాం, జిమ్ కి వెళ్ళాలని ఉంది, వర్కౌట్ చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాం. ఇంకొంచెం మంది అయితే ఇంటికాడ చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అన్నామని కూడా చూసాను. అందుకే నాకున్న కొంచెం చిన్న నాలెడ్జ్ తో హోమ్ వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి మొదలు పెడదాం. ఇక్కడతో డైట్ సిరీస్ ఎండ్ అయింది. హోమ్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఆన్ టుమారో.